హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కాజు చికెన్ పకోడీ చేసుకుంటామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బియ్యం పిండి 1 స్పూన్ అండి, కార్న్ఫ్లోర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూను, మిర్చి పౌడర్ 1 స్పూన్, కరివేపాకు, కాజు అండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీడియం పీసులు పెట్టి మంచిగా ఇట్లా కట్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి మసాలా వేసేసుకుంటాం. సాల్ట్ వేసుకుంటాము రుచికి సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా వినిగర్ వేసుకుంటానండి పులుపు కోసం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి 1 గుడ్డు వేసుకుంటున్నాను. గుడ్డు వేయడం వల్ల వచ్చేసి పీసుకు మంచిగా షైనింగ్ వస్తుందండి. కొద్దిగా కలర్ వేసాను, మీరు కలర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ బాగా బైండింగ్ అవుతాయండి, పట్టుకుంటుంది మసాలా అంతా. కానీ ఎగ్ వేయడం వల్ల చాలా బాగా పట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మసాలా విడిపోకుండా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా ముక్క కానీ. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండి. ఇది బాగా ఒక బాక్స్లోకి వేసి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. తక్కువ అంటే 1 అవర్ అయినా మ్యారినేషన్ చేసుకుంటే ఆ మసాలా వచ్చేసి బాగా ముక్కకు పట్టి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది 1 అవర్ అయ్యిందండి. 1 అవర్ తర్వాత తెచ్చిపెట్టాను. నూనె కానీ బాగా కాగుతుంది. చూడండి మసాలా ఎంత బాగా పట్టింది ముక్కకి. ఇప్పుడు నూనెలోకి వేసేసుకుంటాం ఒక్కొక్కటిగా తీసి. చికెన్ తినేటప్పుడు కాజు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచిగా కరివేపాకు వేసేసుకుంటాం. చికెన్తో పాటు కరివేపాకు తినడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి మంచిది కదండి కరివేపాకు. కలరు బాగా కనబడుతుంది. చిటపట సౌండ్ తగ్గేదాకా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలో వాటర్ లేకుండా పోయిందంటే అప్పుడు చిటపట అనేది తగ్గిపోతుంది. మనకి చికెన్ కానీ ఫ్రై అయినట్టండి. తీసేసుకుంటాము. వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ అయిందండి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచిగా మేము కానీ పకోడీతో ఎంజాయ్ చేస్తాము. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగా షైనింగ్ వచ్చి ఎంత టేస్టీగా ఉంది. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ముక్క మంచిగా వచ్చిందండి. ఓకే వీవర్స్, బాయ్.